ఇదేనా గొంతు పెగలే దేవుడు కంత్రి నా కొడక. నువ్వు సేట్ సవాళ్ళ దగ్గర అమ్మిన నకిలీస్ నా దగ్గరికి ఎలా వచ్చిందని ఆశ్చర్యపడుతున్నావా? నక్కనయ్యలా నిన్ను నా ముఠాలో చేర్చినందుకు నన్నే మాయ చేస్తావా? పొరపాటు చేశాను బాస్, క్షమించండి. క్షమించరా? నమ్మక ద్రోహం చేసిన దొంగ నాలుగు క్షమించాలట ఈ జింబోకు లేదురా. నువ్వు కొట్లు పోవాలంటే వాడు నీ మీద జాలి పడి వదిలేస్తే నన్నే కాటేస్తా. ఎక్కడ చచ్చారా? వీడి సెలవుని లెక్కలేండి. గుడ్ మార్నింగ్ మిస్టర్ కుమార్. నీకు పని గ్రాండ్ సక్సెస్. గంజాయి నల్ల మందు నీట్ గా ప్యాక్ చేసి ఆ కంపెనీ లారీలోనే బయటకు పంపించాను. శబాష్. నీలాంటి చాకు లాంటి పార్ట్నర్ ఉంటే నాకు నిశ్చయంతగా ఉంటుంది. ఆ నమ్మక ద్రోహి నాగులు గారు ఏం చేశాడో తెలుసా? మనం దోపిడీ చేసిన వాడికి ఇచ్చి అమ్ముకోరారా అంటే వాడికి ఒళ్ళు తిమ్మరక్కి నాకే చూశాడు. అందుకే వాడిని అన్నట్టు మనం చేస్తున్న స్మగ్లింగ్ విషయాలు ఎవరికి ఎనమన కలగలేదు కదా? లేదు, చాలా పకడ్బందీగా ప్లాన్ చేసి ఎంతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి నేనే దగ్గరుండి పని పూర్తి చేసుకొచ్చాను. వెరీ గుడ్. నువ్వు విజయవంతంగా పూర్తి చేసినందుకు నేను ఇస్తున్న బహుమతి అందుకో. అక్కర్లేదు, నేను ఈ స్మగ్లింగ్ డబ్బు కోసం చేయడం లేదు. ఆ సంగతి నీకు కూడా తెలుసు కాబట్టి అంత ముఖ్యమైన పని నీకు అప్పగించా. త్వరలోనే నువ్వు కోరుకున్నది కూడా నీకు అప్పగిస్తా. అంటే అంతవరకు ఈ సాలెగూడలో పురుగుల ఈ విషవలయంలో చిక్కుకొని గిలగిలలాడుతూ ఉండాలన్నమాట. కుమార్, ఇది సాలెగూడ కాదు. గుండె బలం ఉన్నవాడికి ఈ సాలెగూడ స్వర్గంతో దమ్మరున్న మనగాలకు ఈ విశాలయం ఆనంద ఖుషీలు ఇస్తుంది. ఇక్కడ కష్టాలు నష్టాలు ఏమీ ఉండవు. అంత ఆనందమే. మోసపోయి ఆనందం కోసం ఆశపడి నీకు లొంగిపోయి బానిసగా బ్రతుకుతున్నాను. స్వర్గాన్ని అందుకోవాలని ఆరాటంతో పాలుకారి ఈ నరకాన్ని పడ్డారు. ఈ నరకం నుంచి బయటపడిన నాకు మనశ్శాంతి. మనశ్శాంతి కావాలంటే నువ్వేమీ వర్రీ కనక్కర్లేదు కుమార్. ఆ రోజీ ఉంది, నీకు కావలసినంత మజా ఇస్తుంది. రోజే